ప్రిన్స్ మహేష్ ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాడు. మాట తప్పిన హీరోగా మిగిలిపోతున్నాడు. ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉన్న మహేష్ మాత్రం ఆ పని చేయలేకపోతున్నాడు. ఫ్యాన్స్ ను నిరాశలో ముంచేస్తున్నాడు. ప్రిన్స్ పై అంతులేని అభిమానం పెంచుకున్న ఫ్యాన్స్ మాత్రం మహేష్ మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతకీ మహేష్ ఏం మాటిచ్చాడు? ఎందుకు మాట తప్పుతున్నాడు? మహేష్ సినిమా అంటే అభిమానుల నుంచి బయ్యర్ల వరకు అందరికీ పండగే. మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ ఓనర్స్ నుంచి అక్కడ పార్కింగ్ కాంట్రాక్టర్ల వరకు అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. హౌస్ఫుల్ కలెక్షన్లతో మహేష్ సినిమా వసూళ్లు సాధిస్తే అటు అభిమానులు ఇటు నిర్మాతలు పండగ చేసుకుంటారు. ప్రిన్స్ అంటే అందుకే అంత క్రేజ్. ఫ్యాన్స్ తనపై పెంచుకున్న అభిమానానికి సంతోషపడిపోయిన మహేష్ 4 ఏళ్ల కిందట ఏడాదికి 2 సినిమాలు తప్పనిసరిగా చేస్తానని మాటిచ్చాడు. కానీ 2 ఏళ్ల కిందట అంటే 2014లో మాత్రమే ఒకే ఏడాది నేనొక్కడినే, ఆగడు సినిమాలతో అలరించాడు. అంతకుముందు ఆ తర్వాత కూడా ప్రిన్స్ అతి కష్టం మీద ఏడాదికో సినిమా మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు. అంటే మహేష్ మాట మీద నిలబడలేకపోతున్నాడు. అభిమానుల కోరిక ప్రకారం 2 సినిమాలు చేస్తానని చెప్పినా దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నాడు. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ మాయాజాలం ఉండే సినిమాలకు ఏళ్లకేళ్లు టైం తీసుకోవడంలో అర్థముంది. కానీ మహేష్ సినిమా అంతా హీరో సెంట్రిక్ గానే తిరుగుతుంది. అయినా ఎందుకీ ఆలస్యం అని నిట్టూరుస్తున్నారు ప్రిన్స్ అభిమానులు. ఈ విషయంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్పీడ్ ను ఓసారి గుర్తు చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఏడాదికి 20 కాకపోయినా కనీసం 2 సినిమాలైనా చేయాలని కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.